హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనం ఒక హోమ్ థియేటర్ సెటప్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇది ఒక ప్రీమియం సెగ్మెంట్ హోమ్ థియేటర్ సెటప్ అనమాట. సో ఆల్మోస్ట్ ఈ సెటప్ అయితే మనకి 20 lakhs అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకు ఏవైతే స్పీకర్స్ కనిపిస్తున్నాయి, ఈ వితౌట్ స్పీకర్స్ తో నేను చెప్తున్నాను. కనెక్ట్ అయి ఉన్నటువంటి స్పీకర్స్ కాకుండా మీకు ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మిగతా మొత్తం కూడా కనెక్ట్ అవ్వకుండా ఉండే స్పీకర్స్, కనెక్ట్ అయిన స్పీకర్స్ అన్ని కనుక కంపేర్ చేస్తే మనకి ఆల్మోస్ట్ 50 lakhs పైనే ఉంటాయి. కాకపోతే కనెక్ట్ అయిన స్పీకర్స్ తో మనం మాట్లాడుకుంటే సో ఈ సెటప్ అంతా కూడా మనకి ఒక 20 lakhs అయితే ఉంటుంది. అసలు ఒక హోమ్ థియేటర్ మనము ఏర్పాటు చేసుకోవాలి అంటే మనకి ఎంత ప్రైస్ అవుతుంది, ఏమేమి కావాలి, ఎలాంటి ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నీ కూడా నేను మీకు ఇవాళ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ గా చూసుకున్నట్లయితే మనకి ఏదైతే స్క్రీన్ ఉందో సో ఈ వైట్ స్క్రీన్ అనమాట. జనరల్ గా మనం కోరా క్లాత్లు ఉంటాయి. సో ఆ కోరా క్లాత్ తో మనం ఒక వేసేస్తాం అనమాట, ఒక క్లాత్. సో ఆ క్లాత్ మీద మనం ఒక ప్రొజెక్టర్ తీసుకొని వచ్చేసి వేసేస్తూ ఉంటాం. లేదు అంటే జనరల్ గా మనకు తెలిసింది ఒక వైట్ పెయింట్ ఉంటుంది. సో వైట్ సున్నం వేసేసి అంతవరకు మనము దానికి ప్రొజెక్షన్ అయితే చేసేస్తాం. అక్కడే మనం మూవీస్ అయితే చూసేస్తూ ఉంటాం. కాకపోతే అక్కడ మనకి ప్రాబ్లం ఏంటి అంటే వీడియో యొక్క క్వాలిటీ అండ్ వీడియో యొక్క ల్యూమినస్ లైట్ ఏదైతే ఉందో సో అది కూడా మనకి చాలా లైట్ గా ఉంటుంది. అంత బ్రైట్నెస్ అయితే మనకి కనిపించదు. అండ్ అదొకటి మిస్టేక్ ఉంటుంది. అండ్ దీంట్లో అయితే మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది, పిక్చర్ క్వాలిటీ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ పిక్చర్ క్వాలిటీ పర్ఫెక్ట్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే అండ్ మీకు ఇక్కడ ప్రొజెక్టర్ ఉంది చూడండి. సో ఏదైతే మీరు ఇక్కడ ప్రొజెక్ట్ చూస్తున్నారో సో ఈ ప్రొజెక్టర్ వచ్చేసి మనకి 10,000కి 15,000 రూపాయలకి దొరికేటువంటి ఆన్లైన్ లో దొరికే ప్రొజెక్టర్స్ అయితే కాదనమాట. సో ల్యాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో ఇది మనకి ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఇక్కడ 4K ప్రొజెక్టర్ పెట్టుకోవడానికి కూడా ఉంది. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం అసలు ఆసమ్ గా ఉందని అయితే మనము చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తే సో ఏదైతే మీకు స్పీకర్స్ ఉన్నాయో టవర్ స్పీకర్స్ సో ఇవన్నీ కూడా మనకి ల్యాక్స్ లో ఉంటాయి. సో వీటిలో కనుక చూసుకున్నట్లయితే మీకు ఇట్లా పార్ట్స్ అయితే డివైడ్ అయి ఉంటాయి. చూడండి ఇక్కడ ఓఫర్స్ అయితే మనకి వేరుగా ఉన్నాయి. సో వీటిలో కనుక చూసుకుంటే ఏదైతే మనకి గజ్జల సౌండ్ కానివ్వండి, ఆ సౌండ్ ఏదైతే వస్తుందో అవన్నీ కూడా సపరేట్ గా వస్తాయి అనమాట. అలాగే మనకి ఏదైతే బాస్ ఉందో బాస్ కూడా సపరేట్ గా వస్తుంది. అదే మనము హోమ్ లో చూస్తున్నటువంటి హోమ్ థియేటర్స్ కానివ్వండి, అలాగే మనం ఆటోల్లో కానివ్వండి, అట్లాగా హోమ్ థియేటర్స్ అయితే చూస్తూ ఉంటాం. సో ఆ స్పీకర్స్ ఏమవుతుందంటే మనకి ఒకటే స్పీకర్లు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. దానివల్ల ఏంటంటే మనం ఒక 5 minutes విన్న తర్వాత లేదంటే ఒక ½ hour విన్న తర్వాత మనకు అది అంత వినబుద్ధి అయితే అవ్వదన్నమాట. కాకపోతే దీంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఇండివిజువల్ గా వోకల్ వేరేగా వస్తుంది, అలాగే బాస్ వేరేగా వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి సపరేట్ గా రావడం వల్ల చాలా స్మూత్నెస్ గా ఉంటుంది. వినడానికి ఇంకాసేపు మనము వినాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అదొక థింగ్ అయితే ఉంటుంది ఇంట్లో. అండ్ ఇది కానీ చూసుకున్నట్లయితే మనకు ఒక 50,000 అయితే స్టార్ట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి మనకి 1.5 lakh అయితే ఉన్నాయి. అండ్ ఈ బుజ్జిముండు కూడా మనకి 1.5 lakh అయితే ఉంది. చూడడానికి అయితే చిన్నదిగా ఉంది కానివ్వండి, ప్రైస్ అయితే మాత్రం హార్డ్గా ఉంది. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి సో ఎవరైతే ఎక్కువ బాస్ వినాలనుకుంటారో సో వాళ్ళకి 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ బాస్ అంటే జనరల్ గా మనకు తెలిసింది దడా అని కొడుతూ ఉంటుంది. సో అలాంటి ఒక 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో వాటిలో వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉంటుంది బాస్ అనేది. సో స్మూత్ కోసం మనం దీన్ని అయితే వాడొచ్చు. అంటే మనకి ఆ దడ అనేది లేకుండా కేవలం చెవులకి మాత్రమే మనకి దడ అని వినిపిస్తూ ఉంటుంది అనమాట. సో దానికోసం మనం దీన్ని అయితే వాడతాం. అలా కాకుండా మనకి బాగా ఎక్కువ బేస్ రావాలి అని అనుకుంటే సో వాటిలోకి మనము ఇట్లాంటివి అయితే వాడుతూ ఉంటాం అనమాట. సో ఇవైతే మనకి కొంచెం ఆ బేస్ ఫీల్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది వోకల్ సెటప్ అనమాట. సో ఇది మనకి ఇక్కడ నుంచి అయితే మన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు మాత్రం మనకి ఇక్కడి నుంచి అయితే వస్తాయి. బాస్ అంతా కూడా మనకి సైడ్ ఉన్నటువంటి స్పీకర్స్ ద్వారా వస్తాయి అనమాట. అండ్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి ఇవి కూడా టవర్స్ కి సంబంధించినవి. అండ్ దీంట్లో కూడా మనకి అన్ని సపరేట్ గా వస్తాయి. అండ్ ఇక్కడ మనకి వోకల్ కానివ్వండి, ఇది వోకల్ సపరేట్ గా వస్తుంటే అండ్ దీనికి సంబంధించినటువంటి సౌండ్ ఏదైతే ఉందంటే సపోజ్ మనం ఏదైనా మూవీ చూసినప్పుడు ఒక గజ్జల సౌండ్ వస్తున్నప్పుడు సో అది మనకి సపరేట్ గా ప్లే అవుతుంది. అండ్ ఒక ఫ్లూట్ మ్యూజిక్ వస్తుంది, అది మనకి సపరేట్ స్పీకర్ లో ప్లే అవుతుంది. అండ్ ఒక మ్యూజిక్ ట్రాక్ వస్తుంది, అది మనకి సపరేట్ గా ప్లే అవుతుంది అనమాట. అంటే ఒక్కొక్క స్పీకర్ ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది ఇక్కడ. సో ఇదైతే మనకి ఇక్కడైతే ఉంటుంది అనమాట. సో మేజర్ రోల్ పోషించేవి కూడా సైజ్ అనేవి తక్కువగా ఉంటాయి. అలాగే తక్కువ రోల్ పోషించేవి సైజ్ అనేది కూడా మనకి కొంచెం పెద్దదిగా అయితే ఉంటుంది. సో ఇది మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బోస్ అయితే ఉంది, అలాగే మ్యాగ్నెట్ అనేది ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అండ్ వీటికి వారంటీ కూడా ఉంటాయి. సో ఇవి మనకి దొరికేవన్నీ కూడా USA నుంచి అయితే మనకి తీసుకొస్తారనమాట. అండ్ ఇంకొకటి సో ఇక్కడ మీరు చూస్తే మీకు అంతా కూడా సినిమా హాల్లో ఒక ఏదైతే ఫోమ్ సెటప్ ఉంటుందో సో అలాంటి సెటప్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి లేయర్స్ గా ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లేయర్స్ గా ఉంటుంది. ఎందుకు మీకు లేయర్లుగా ఉంటుంది అంటే సో ఏదైతే మనకి ఈ
స్పీకర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ అవుట్పుట్ ఏదైతే ఉందో సో ఆ అవుట్పుట్ వచ్చినప్పుడు మనకి ఎకో వస్తుంది. సో ఆ ఎకో అనేది మనకి బయటకు వచ్చినప్పుడు కొంచెం మనకి వినడానికి అంత వినసొంపుగా ఉండదు అనమాట. సో ఆ ఎకో అనేది అంత బయటికి రాకుండా మనం మాట్లాడేది కానివ్వండి, లేదా వస్తున్నటువంటి వాయిస్ కానివ్వండి, ఆ వోకల్ కానివ్వండి, ఆ ఏదైతే మనకి దడదడ అని సౌండ్స్ ఉంటాయో బాస్, అవన్నీ కూడా మనకి చాలా క్లియర్గా వినపడడం కోసం ఈ ఫోమ్ అయితే ఏర్పాటు చేస్తారు. ఇదేం చేస్తుందంటే మనకి ఎక్కువనైతే అది లాగేసుకుంటుంది అనమాట. సో దాని యొక్క ఒరిజినల్ ఫీల్ అయితే మనకి ఇస్తుంది. సో ఆ ఒరిజినల్ ఫీల్ వల్ల మనము మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాము. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వీడియో ఆడియో రిసీవర్ అనమాట ఇది. సో దీంట్లో జనరల్ గా మనం యాంప్లిఫైర్స్ అయితే చూస్తూ ఉంటాం. అది మనకి కేవలం మన గుడి దగ్గరలో కొన్ని సెట్లు ఉంటాయి అనమాట, కొంచెం లాంగ్ సెట్స్ ఉంటాయి, వాటిలో మాత్రమే మనం అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఏదైనా తిరణాల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాటిలోనే మనకి ఆంప్లిఫైర్ అయితే పనిచేస్తూ ఉంటుంది. బట్ ఇదైతే మనకి ఆంప్లిఫైర్ కాదు. సో ఇది ఆడియో వీడియోకి సంబంధించినటువంటి హార్ట్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇది మనకి డాల్బీతో వస్తుంది అండ్ డిటిఎస్తో ఇది మనకి రావడం జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ మనం మూవీస్ ఏవైతే చూస్తున్నామో వాటిలో కూడా మనకి ఇవే వాడుతూ ఉన్నారు. అందుకే మనకి పిక్చర్ క్వాలిటీ కూడా అసలు లాస్ లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఒక పర్ఫెక్ట్ హోమ్ థియేటర్ మీరు చేసుకోవాలి అని అనుకుంటే సో బడ్జెట్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు గనక స్పేస్ లేదు, కొంచెం స్పేస్ తక్కువ ఉంది అనుకున్నా సరే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో దానికి తగ్గట్టుగానే వీళ్ళు స్క్రీన్ సైజెస్ అనేది మీకు అడ్జస్ట్ అయితే చేస్తారు. అండ్ ఒకవేళ మీకు ప్రైస్ అనేది ఎక్కువైంది, సో ప్రైస్ ఎక్కువైంది నేను ఎంతైనా పెట్టుకోగలను, ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీకు స్పీకర్స్లోనే 50,000 నుంచి 1 crore వరకు ఉన్నాయంట. సో మీకు అంత పెద్ద ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఇది గైస్ కంప్లీట్గా మీ యొక్క హోమ్ థియేటర్ అనేది సెటప్ చేసుకోవాలి అనుకుంటే సో ఇది మనకి పర్టికులర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. ఒకవేళ మీరు ఈ టవర్స్ అనేవి పెట్టుకోవడానికి స్పేస్ లేదనుకోండి, ఇలా మనకి వాళ్ళకు కూడా మనం అయితే పెట్టుకునే స్పీకర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఒక్కసారి మీకు డీటెయిల్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అండ్ వీళ్ళకి వచ్చేసి ఇది ఒక ఎక్స్పీరియన్స్ డెమో సెంటర్ అనమాట. దీంట్లోకి వచ్చి మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చెందారు అంటే ఆ తర్వాత మీకు తెలుస్తుంది సో ఇలా ఉంటుంది ఏంటి అనేది, మీకు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో దాని ద్వారా మీరు కొనాలా వద్దా, మనం ఇలాంటివి చేయించుకోవాలా వద్దా అనేది మనకైతే తెలుస్తుంది. అండ్ ఇంకొకటి వీళ్ళకి చేయడంలో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అనమాట. మనం ఇక్కడైతే చూడొచ్చు అచీవ్మెంట్స్ కూడా మనకి ఇక్కడ కొన్ని అయితే కనిపిస్తూ ఉన్నాయి, అవార్డ్స్ అచీవ్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇదే వీళ్ళు మంచి సర్వీస్ మనకి ఇవ్వగలరా అని నమ్మకాన్ని అయితే ఇస్తుంది అనమాట. సార్తో నేను మాట్లాడానండి, లిటరల్లీ సార్ దగ్గర అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా కింద నెంబర్స్ అయితే ఉన్నాయి, ఒక్కసారి మీరు కాంటాక్ట్ అయితే అయిపోండి. సో ఇది వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో, బాయ్.